నేటి రాశి ఫలాలు మీనరాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఎందుకంటే వాటిని చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. దానితో ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ఆ ప్రయాణాలను వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగడం వలన నష్టాలను చూస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే మౌనం పాటించండి. అధికంగా ప్రస్తావించడం వలన అనేక దుస్సంఘటనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు అవమానాలను అపవాదులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఇంట బయట ఆలోచనలు స్థిరంగా ఉండక మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తాయి. అలాగే వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులన్నింటిలో కూడా ఆటంకాలుంటాయి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా సరిపోనందున నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇక ఈరోజు ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు. మీ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఆటంకాలతో మొదలై ఆటంకాలతోనే ముగుస్తాయి. ఇక రాబడి తగ్గి కొత్తగా అప్పులు చేయవలసి వస్తుంది. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేస్తారు. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వ్యాపారం అనే జీవితాలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులు అందక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులు పెరగడం వలన మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థుల యొక్క కృషి ఫలించదు. మహిళలకి ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు సత్యనారాయణ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.